చూడు, మనం యమరాజు దగ్గర ఉన్న నగలు ఈ రోజు ఎలాగైనా కాజేయాలి. సిచ్యువేషన్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ గురువు గారు. ఇప్పుడు వచ్చేది ఎవరు? ఈయన గొప్ప డైరెక్టర్. గొప్ప డైరెక్టరా? ఏం సినిమాలు డైరెక్ట్ చేసావు? సినిమాలా? అర్థం కాలే. అదే డైరెక్టర్ అన్నావు కదా, ఏం సినిమాలు డైరెక్ట్ చేసావా అని. ఆ పేరే గొప్ప డైరెక్టర్. నేను ఇంకా ఈ సినిమాలు ఏం చేయలేదు. ముందు ముందు ఎలాగో గొప్ప డైరెక్టర్ అవుతా కదా, అప్పుడు పేరు మార్చుకోవడం కష్టమని ముందే పెట్టేసుకున్నాను. అబ్బా, పొద్దున్నే తయారైతారు. ఇంతకీ ఏం చేస్తూ ఉంటా? నేను కథలు రాస్తాను. అవునా? ఏది నువ్వు రాసిన ఒక కథ పేరు చెప్పు. ఈ మధ్య ఒక కథ రాశా, చాలా ఫేమస్ కథ. అంత ఫేమస్ అయితే కథ పేరేంటో చెప్పు. అదే చాలా ఫేమస్ కథ. ఫేమస్ ఫేమస్ అంటున్నావు, ఒప్పుకుంటా. ఇంతకీ ఆ ఫేమస్ కథ పేరేంటి? కథ పేరే చాలా ఫేమస్ కథ యమరాజా. దారిపోయే కంపల్లా మన పంచకే తగులుకుంటుంది. ఎక్కడి నుంచి వస్తారయ్యా బాబు మీరంతా? ఈ పనిలా కాదు. సరే, నా దగ్గర ఒక ఆస్కార్ హీరో ఉన్నాడు. నీ దగ్గర మంచి కథ ఉంటే చెప్పు, సినిమా చేద్దాం. అబ్బా, ఆస్కర్ హీరో అంట. మన పంట పండింది. ఇంతకీ ఎవరు సార్ ఆస్కర్ హీరో? ఆస్కార్ హీరో చెప్పా కదా. ఆస్కర్ సరే, హీరో పేరేంటి సార్? ఆయన పేరే ఆస్కార్ హీరో. ఇలాంటి పకోడి పంచులు మా దగ్గర సంచులు సంచులు ఉన్నాయి. పంచుల తర్వాత ముందు నీ పంచులు పోవకుండా చూసుకోండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? ఎందుకంటే యమరాజా, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ మీరిచ్చే ఉద్యోగం గురించి, వాటి జీతం గురించి ఆలోచిస్తున్నారు. కానీ మేం మాత్రం మీ చేతిలో ఉన్న గద గురించి, మీ తల మీద ఉన్న కిరీటం గురించి ఆలోచిస్తున్నాం. ఏంటి కొంప తీసి వాటిని కొట్టడానికి వచ్చారంట మీరు? కాస్త తేడాగున్నారే. కొట్టడానికి వచ్చారంటే నవ్వుతున్నారేంట్రా మీరు? ఎందుకు వచ్చారు మీరు? అలా ఎలా దొరికిపోయింది గురువు గారు? ఇప్పుడు ఎలా కవర్ చేస్తారు? చూడు ఎలా కవర్ చేస్తాను. అదే మేము దొంగలు కాదండి, కళాకారులు. ఈ కళాకారులు ఒకసారి గుర్తించండి. అయినా బంగారమో కాదో తెలియకోకుండా మేము దొంగతనం చేసి ఏం చేసుకుంటాం యమరాజు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవి బంగారం కాకపోవడం ఏంటి? అక్షరాల 22 క్యారెట్ గోల్డ్ అది. ఇవన్నీ బెజవాడ బిజన్ రోడ్ లో కొన్నాడని నీ డౌటా? అవన్నీ ఇప్పుడు వాళ్ళు అడిగారా? 22 క్యారెట్ గోల్డ్ అంట. అవునవును, గోల్డ్ గోల్డ్. ఎందుకు వచ్చారో చెప్పట్లా? అదే 22 క్యారెట్ గోల్డ్ కదా. అది ఆయన పట్టుకుని టీవీగా నడవడం, బంగారు కిరీటం, అది పెట్టుకుని ఆయన ముఖంలో తేజస్. అబ్బాబ్బాబ్బా, ఏం తక్కువ సార్ మీకు. చేతికి 2 కడియాలు, వేలకు 4 ఉంగరాలు తప్ప. అవి కూడా ఉంటే ఇంకా బాగుండేది, కానీ అయినా ఏం పర్లేదు, అడ్జస్ట్ అవుతాం. కానీ చూడడానికి కింగ్ లా ఉన్నారు సార్. కింగ్ లా ఉండవేంటి? ఆయన కింగేగా. వీడి ప్రకృతిలో వీడి వర్తం చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. వీడి హిస్టరీ ఒకసారి చెక్ చేయాలి. నా ఇంటికాడ ఎక్కడ ఉంది? కనిపించట్లేదే, ఇక్కడే పెట్టానే. కింగే సార్, కానీ మీరు నేను అనుకుంటే సరిపోదు. రాజుగా అంటే ఎలా ఉండాలి? ఆయన వస్తుంటే అందరూ వంగి వంగి దండాలు పెట్టాలి. మరి ఈ రాజుగారు వస్తుంటే వంగి వంగి దండాలు కాదు, ఒంటేలు పోస్తున్నాడు గోరకొక్కలు చూసి పరిగెత్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? మరి ఏం చేయటం అంటే మీకు ఒక బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేయాలి. అంతేనా? అయితే మన దగ్గర కాపీ పేస్టులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడే పని మొదలెట్టారు. కాపీ మేస్త్రిలా? వాళ్ళెందుకు? ఎందుకండి ఏదో బిల్డప్ చేయాలన్నావు కదా. రామచంద్ర ప్రభు, మీ పకోడి పంచెల్ని కాసేపు మీ ప్యాంట్లను పెట్టుకోండి. నువ్వు కాసేపు ఆగవయ్యా, ఏదో చెప్తున్నాడుగా, చెప్పని. మీరు ఎంట్రీ కోసం పిలిస్తే పొద్దున లేచి చొంగు పట్టుకుని చెట్టు చాటుకు వెళ్ళినట్టు కోతులాటలో డోలు కొట్టి అంతా ఇక్కడ తయారయ్యారు. ఇది మారాలి. ఎలాగా? చెంబుకు వెళ్లే వాళ్ళని పొద్దునే కాకుండా సాయంత్రం వెళ్ళమన్నామా? నేను మారాలని చెప్పేది చొంగుకు వెళ్ళే వాళ్ళ గురించి కాదు స్వామి, ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళ గురించి. ఎలాగో అది కూడా సెలవిచ్చుకో. మన రాజుగారితో ఒక మంచి మాస్ అట్లున్న షార్ట్ ఫిల్మ్ తీద్దాం. ఆ దెబ్బతో మీరు ఒక్కసారి రమ్మంటే జనాలు పొలోమని వచ్చేస్తారు. అయితే చేసేద్దాం, సినిమా చేసేద్దాం. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కుంది. ఏంటో చిక్కు? ఏంటంటే
ప్రభాస్ పెట్టి సినిమా తీయాలంటే బాగా ఖర్చు అవుతుంది. అదేంటి ఇప్పుడు దాకా మన యముడి గారిని పెట్టి సినిమా తీస్తానన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ అంటున్నావు? అదే అలా కాదు. ఇప్పుడు మీరు బాహుబలి సినిమా చూసారా? అది ఎందుకంత పెద్ద హిట్ అయిందో తెలుసా? దాంట్లో ప్రభాస్ తో పాటు రాణా కూడా పోటాపోటీగా ఉన్నారు. అలాగే మన యమరాజు గారికి పోటీ అంటే ఒక జేమ్స్ బాండ్, ఒక టామ్ క్రూజ్, లేకపోతే ప్రభాస్ అన్నా కావాలి. అవునవును, కావాలి కావాలి. అయినా మీరు డబ్బుల గురించి అంత కంగారు పడకండి, మనకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఉన్నారటయ్యా. ఇంకే మరి రేపే స్టార్ట్ చేద్దాం. చిత్రగుప్త, మన అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయి. కాకపోతే ఇక్కడ ఇంకో చిక్కుంది యమరాజా. నువ్వు గానీ ఇంతకు ముందు సవరాలకి చిక్కు తీసే ఉద్యోగాన్ని చేసేవాడువా? ట్రంప్ కూడా H1 వీసాలకి నువ్వు పెట్టిన చిక్కులు పెట్టలేదయ్యా. మీరు మరీ ఎంత ఫ్రస్ట్రేట్ అవ్వకండి. దానికి కూడా మన దగ్గర ఉపాయం ఉంది. మన దగ్గర ఉన్న ఏదైనా ఒక విలువైన వస్తువు తాకట్టు పెడితే మనకు డబ్బులు ఇచ్చేస్తారు. మన దగ్గర తాకట్టు పెడదాకా అంత వివరిస్తులు ఏమున్నాయి? మన దగ్గర విలువైన వస్తువులు చాలా ఉంటాయి, కానీ కొన్నిసార్లు మనమే వాటిని గుర్తించాం. చిత్రగుప్త, మనం ఈ కిరీటాన్ని గదని తాకట్టు పెడితే ఎలా ఉంటది? వాటి విలువ మీరు ఇప్పుడు గుర్తించారు, కానీ నేను ఎప్పుడో గుర్తించాను. అయితే వీటిని తీసుకెళ్లి డబ్బులు తీసుకురా, మనం రేపే సినిమాస్ మొదలు పెడదాం. సరే అయితే ఇవ్వండి. గురుగారు, ఈ పై పంచ కొంచెం ఇస్తారా? బయట దొంగ గదవులు చాలా మంది ఉన్నారు. వీటిని కప్పుకొని తీసుకెళ్తా. ఇందాక నువ్వు పంచులు చూసుకోండి అన్నప్పుడే ఇలాంటి ఏదో దొరుకుద్ది అనుకున్నా. ఏం చేద్దాం? ఇంత తీసుకో. సరే ఉంటా మరి. ఉంటానన్నావేంట్రా? మళ్ళీ రారా? బై బై టాటా. ఆగండి ఆగండి, నేను భవిష్యవాణిని మాట్లాడుతున్నా. ఏనుగు పెత్తనం ఇస్తే తలంతా కొరిగినట్లు ఇక పెత్తనం ఇస్తే నరకాన్ని నాంపల్లి రైల్వే స్టేషన్ చేశారు. ఇక ముందు యమలోకాన్ని ఒక స్త్రీ పరిపాలించబోతుంది. ఇక మీరు రెస్ట్ తీసుకోండి. చాలా 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 బాగుంది.